విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసంలో మంచి విశ్వాసం, చెడ్డ విశ్వాసం రెండు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. చూడండి, మన భక్తి బాగోవాలంటే మన విశ్వాసంలో దేవుని నీతి కనపడాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాల్లో పౌలు గారు ఎలా మాట్లాడుతూ ఉంటారు ఏంటో తెలుసా? మన విశ్వాసంలో దేవుని నీతి కనబడితే గనక విశ్వాసం మరింత విశ్వాసాన్ని పెంచుకుంటూ వెళ్తుందంట. అదే ఆ విశ్వాసంలో దుర్నీతి కనుక కలిసినట్లయితే ఆ విశ్వాసం భక్తిహీనతలోకి నడిపిస్తుందని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజునాడు విశ్వాసమైన మనము ఒకసారి పరీక్షించుకోవాలి. ఎటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచించండి. రెండు రకాల విశ్వాసులు ఈ లోకంలో మనకు కనపడుతూ ఉన్నారు. ఒక రకమైన విశ్వాసి దేవుణ్ణే వాడుకొని తన పనులు చేయించుకుందామని ట్రై చేస్తూ ఉంటే, ఇంకొక రకమైన విశ్వాసి దేవుడి చేత వాడబడుతూ దేవుని పని చేసేవాడిగా ఉన్నాడు. ఈ ఇద్దరు విశ్వాసుల్లో ఏ రకమైన విశ్వాసి పరలోకం చేరతాడు? నీ విశ్వాసం ఎలా ఉంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, కొంతమంది విశ్వాసులు ఇలా ఆలోచిస్తారు ఏంటో తెలుసా? దేవుడు నాకు ఇది చేస్తే నేను దేవుడికి ఇది చేస్తాను అని మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా వాక్య ప్రకారం చూడండి, కామన్ సెన్స్తో ఆలోచించండి. దేవుని రుణం మనం తీర్చుకోగలమా? దేవుడికి ఆ కార్యం చేశాడని మనం చేసే ఆ చిన్నపాటి రుణం తీర్చుకునే ఆ ప్రయత్నం అనేది దేవుని యొక్క కార్యానికి సరిపడునా? ఒకసారి ఆలోచించండి. దేవుడి దగ్గర మనము బేరసారాలు జరిపే విశ్వాసగా కాదు, దేవుని దగ్గర మనము నీతిని అనుసరించి ఆయన దగ్గర ఒదిగిపోయే విశ్వాసాన్ని కలిగి ఉంటే నేడు మన విశ్వాసము అనేక మంది విశ్వాసులకు ఉదాహరణగా నిలబడుతుంది. కాబట్టి గమనించు, ఎటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావు? దేవుని